సార్ మనకు ఆల్రెడీ ఏపీలో ఎలక్షన్ అయితే స్టార్ట్ అయిపోయినాయి సార్. చాలా వాడివేడిగా ప్రచారాలందరూ ఎవరు తగ్గట్లేదు. ఒక పక్కన బీజేపీ కూటమి, ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి సింగిల్‌గా వస్తా అన్నారు సార్. ఈ 5 సంవత్సరాల పరిపాలన జగన్ గారి అభివృద్ధి, సంక్షేమ పథకాలు దాని గురించి ఏమన్నా ఒకసారి మీ మాటల్లో చెప్తారా? ఆ, జగన్ గారి ప్రభుత్వము అన్నప్పుడు మనకు కేవలము సంక్షేమం మీద మాత్రమే ఆధారపడి ఆయన పాలిస్తున్నాడు. అభివృద్ధి అనేది కొంతమంది చెప్తున్నారు, కానీ అభివృద్ధి అనేది ఏపీలో ఎక్కడా లేదు. అయితే కొంతమంది రాజకీయ నాయకులు ఏవో కొన్ని చెప్పొచ్చు, కానీ వాడికి సపోర్ట్ చేసేవాళ్ళు మనం నిజాయితీగా మాట్లాడుకుంటే యువతకు అనే వారికి భవిష్యత్ అనేది లేదు. ఉదాహరణకి ఒక చిన్న ఉదాహరణతో నేను చెప్తాను. ఇప్పుడు మీరు గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ ఇలాంటి పరీక్షలు తీసుకుంటే ఈ 5 ఏళ్లలో ఒక్క పరీక్ష కూడా జరగలేదు. యూత్ అనే వాళ్లకు ఇప్పుడు గ్రూప్ 1లో తయారైనటువంటి ఒక గ్రూప్ 2 ఆఫీసరు లేదా గ్రూప్ 1 ఆఫీసరు ఒక 5 ఏళ్ల తర్వాత ప్రమోషన్ అయ్యి 10 ఏళ్ల తర్వాత ప్రమోషన్ వస్తే ఈ బ్యాచ్లో ఒక 15 ఏళ్ల తర్వాత ఏపీలో గ్రూప్ 1 స్థాయిలో ఉండేటువంటి టాప్ ఆఫీసర్ ఒక్కడు కూడా ఏపీ నుంచి ఉండడు. అప్పుడు వీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకోవాల్సి వస్తుందంటే వేరే రాష్ట్రాల నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది. ఒక్క టీచర్ ఉద్యోగాలు ఇవ్వలేదు. వాలంటీర్ ఉద్యోగం అనేది ఉద్యోగమే కాదు, వాళ్ళే చెప్తున్నారు. దానివల్ల మీరు ఇండైరెక్ట్గా యువత జీవితాలను నాశనం చేస్తున్నారు. ఎందుకంటే 5,000 రూపాయలతో వాడు ఎలా బతుకుతాడు? వీళ్ళు రేపొద్దున ఇప్పుడు మాలాంటి వాళ్ళు కానీ ఎవరైనా సరే వాళ్ళ పిల్లల్ని బీటెక్ కానీ ఎంటెక్ కానీ చదివించి వాలంటీర్ ఉద్యోగానికి పంపిస్తారా? అసలు ఈ ఉద్యోగాల ఎలా అవుతాయి ఉద్యోగాలు 5,000 రూపాయలతో? అందువల్ల యువతలో మాలాంటి వాళ్లకు ఏమైనా మాకేం అభ్యంతరం లేదు, ఎందుకంటే మాకు అయిపోయింది, మేము రిటైర్డ్ అయిపోయాం. కానీ యువతకు మీరు ఏం చూపించారనేది ఒక్కరోజే. దీనికి అంతటి కారణం ఏమంటే కేవలం అధికారంలో అయితే నేను చంద్రబాబు నాయుడు ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం అంటే చంద్రబాబు నాయుడు ఎంత దారుణంగా ప్రభుత్వాన్ని పాలించి ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇంత దరిద్రంగా చేస్తున్నా కూడా ఇంకా ప్రజలు జగన్మోహన్ రెడ్డిని మెచ్చుకుంటున్నారు. ఆ పాయింట్ అందరూ గమనించాలి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు గమనించాలి. నాకు ఎప్పుడు అవకాశం రాలేదు. అయ్యా మీ పాలనలో బాగా చేశారు, మేము కాదనం, బ్రహ్మాండంగా చేశారు. కానీ మీరు మీకు తెలిసో తెలియకుండానో ఎంత దరిద్రంగా మీ మంత్రులు మీరందరూ పాలించి ఉండకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హంతకుడు అంటున్నారు, అభివృద్ధి లేదంటున్నాం, అన్నీ తెలుసు మనం. కానీ జగన్మోహన్ రెడ్డికే ఓటేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే మీ మీద ప్రజల్లో ఇంకా ఎంత వ్యతిరేకత ఉందో మీరు ఆలోచన చేయాలి. ఈ పనులు భవిష్యత్తులో మళ్ళీ మీరు చేయకుండా కూడా చూసుకోవాలి. అట్లా కాకపోతే ఇప్పుడు ఏపీ అనేదానికి ఇప్పుడు డిగ్రీ ఒక బీటెక్ అయిపోయిన ప్రతి విద్యార్థి కానీ ఎవరైనా సరే ఏం చేస్తున్నారు, అటు బెంగళూరు కన్నా వెళ్తున్నారు, ఇటు హైదరాబాద్ కన్నా వస్తున్నారు. కోచింగ్ తీసుకొని కోచింగ్కి కానీ ఉద్యోగాలకు కానీ హైదరాబాద్కే వస్తున్నారు. మరి ఎవరైనా సరే విజయవాడలో కానీ విశాఖపట్నంలో కానీ మాకు ఉద్యోగం వస్తుందని చెప్పేవాళ్ళు ఉన్నారు ఎవరైనా? ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి? పోనీ విజయవాడ కానీ ఎవరైనా కానీ ఎంతమంది అక్కడ అవకాశాలు కల్పిస్తున్నారు మీరు? దయచేసి సంక్షేమం అనేది తప్పు. బటన్ నొక్కడం నువ్వే నొక్కర్లేదు, నేను కూడా నొక్కుతాను, లేదా చదువురాని వాడు కూడా నొక్కుతాడు. బటన్ నొక్కి నేనేదో ఇచ్చాను అంటే అందరినీ బటన్లు నొక్కి సోమరిపోతులను తయారు చేసి తప్పు, ఇది చాలా తప్పు. ఎందుకంటే ఇంతకుముందు రాజకీయ నాయకులు ఎకానమీని కానీ పాలిటీని కానీ వాళ్ళ మీద అవగాహన ఉండేది, రాజనీతి శాస్త్రం కానీ ఆర్థిక శాస్త్రం గురించి తెలిసిండేది. ఇప్పుడు ఎవరికి ఏమీ తెలియదు. మన దగ్గర డబ్బు ఉంటే మనం మంత్రి కావచ్చు లేదా ముఖ్యమంత్రి కావచ్చు, బటన్లు నొక్కొచ్చు. ఈ బటన్లు నొక్కడం అనేది చాలా చాలా అభివృద్ధికి చాలా నిరోధం. బటన్లు నొక్కడం అనేది చాలా తప్పు. మీరు ఇవ్వండి అవకాశం. బిలో పావర్టీ లేని ఉండే వాళ్ళకు సహాయం తప్పకుండా చేయాలి. తప్పకుండా ప్రభుత్వం ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటారు? కానీ కనపడిన ప్రతి ఒక్కడికి నీకు 10,000 ఇస్తాను, నీకు 5,000 ఇస్తాను, నీకు 20,000 ఇస్తాను అంటూ పోతే మనం చివరికి ఏం చేస్తున్నాం? మన రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ప్రజలను సోమరిపోతులను తయారు చేసి చదువుకున్న పిల్లలను వాలంటీర్ ఉద్యోగాలతో చేసి వాళ్ళలో కులతత్వము మతతత్వము రెచ్చగొట్టి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నాం. మీరు సంపాదించుకుంటుండొచ్చు, మీ పిల్లలు లండన్లోనూ అమెరికాలోనూ ఆస్ట్రేలియాలోనూ చదువుతారు. సామాన్య మానవుని పిల్లలు ఎక్కడ చదువుతారు? వాళ్ళకి ఏం ఉద్యోగాలు వస్తున్నాయి? ఒకసారి ఆలోచన చేయండి. నాకు తెలిసి యువతలో ఇప్పుడు బాగా ఈ మార్పు వచ్చిందని అనుకుంటున్నాను. అందువల్ల వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా చంద్రబాబు నాయుడు అనే ఆయన మనకు వేరే ఆప్షన్ లేదు, ఇంకొక పార్టీ లేదు మనకు. ఏపీలో చంద్రబాబు నాయుడు తప్ప వేరే ఆప్షన్ లేదు. అయితే అతను ఇంతకుముందు చేశాడు కాబట్టి ఆ పాతవి గుర్తుపెట్టుకొని యువత ఇప్పటికి కూడా తమకు కూడా రేపు ఏమైనా ఐటీలో ఉద్యోగాలు వస్తాయి అనే ఆలోచనతో వాళ్ళు ఓట్లు వేసే అవకాశాలు ఉన్నాయి. కొంత మార్పు వస్తుంది. ఎక్కడైనా సరే ప్రభుత్వానికి దుర్మార్గంగా పాలించినప్పుడు కానీ లేదా యువతకు అభివృద్ధి లేనప్పుడు కానీ డెఫినెట్గా మార్పు వస్తుంది. ఆ మార్పు రావాలని కూడా అనుకుంటున్నాం. అప్పుడు వస్తే కనీసం వచ్చేసరికన్నా జగన్మోహన్ రెడ్డి గారు బుద్ధి తెచ్చుకొని ఇలాంటి పనులు చేయకుండా మంచిగా సంక్షేమం మాత్రమే కాకుండా అభివృద్ధిని కూడా లెక్కలోకి తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఆయన నేర్చుకోవాలని కూడా నా ఉద్దేశం.
అలాగే 3 రాజధానుల అంశాన్ని పోలవరం ప్రాజెక్ట్ ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు సార్ ఈ 3 సంవత్సరాలు? 2 సంవత్సరాలు కరోనాలో పోయిందని చెప్పేసి చెప్తున్నారు కదా! అంటే అసలు ఇక్కడ ఒక విషయం మనం ఆలోచన చేయాలి. మనము మన మానసిక స్థితి అనే దాని గురించి ఆలోచన చేయాలి. ఇక్కడ ఏమైపోయిందంటే దురదృష్టవశాత్తు జగన్ గారి పార్టీ, చంద్రబాబు నాయుడు గారి పార్టీలు తీసుకుంటే వాళ్ళకు ప్రజలతో నిమిత్తం లేకుండా, అభివృద్ధితో నిమిత్తం లేకుండా కేవలము వ్యక్తిగత ద్వేషాలతో వాళ్ళు పరిపాలన చేస్తున్నారు. అంటే ఏ పనైతే చంద్రబాబు నాయుడు చేశారో జగన్ గారు అది నేను చేయకూడదు, అంతే అంతే. మొత్తం నేను వాటిని తీసేది. జగన్ ఈయన అన్నా క్యాంటీన్ పెడితే దాన్ని నేను మూసేయాలి. ఇది చాలా తప్పు. అంటే ఇది వారికి లేని రాజకీయ పరిపక్వత లేకపోవడము. అంటే చిన్న వయసులో కక్షపూరితమైన ఆలోచనలతో రాజకీయాల్లోకి రావడం, ప్రజల సానుభూతితో రాజకీయాల్లోకి రావడం వల్ల ఏం జరిగిందంటే ఆయనకి సరైనటువంటి అవగాహన లేకుండా పక్కన ఉండేవాళ్ళు సరైన సలహాలు చెప్పకపోవడం వలన, లేదా వారు చెప్పినా ఈయన వినకపోవడం వల్ల కూడా కావచ్చు ఒక కారణం. అందువల్ల చంద్రబాబు నాయుడు చేసిన పని ఏది నేను పూర్తి చేయకూడదు. చంద్రబాబు నాయుడు మాకు ప్రధాన శత్రువు, అలా ఉండకూడదు. కేవలం రాజకీయ శత్రువు అంతే. అలా చేసుకోకపోవడం వల్లనే ఈ పోలవరం కానీ, లేదా చంద్రబాబు నాయుడు మొదలుపెట్టిన ఏ కార్యక్రమాన్ని కూడా వీరు పూర్తి చేయరు. రేపొద్దున చంద్రబాబు నాయుడు కూడా ఈ పని చేయకూడదని నేను నమ్ముతున్నాను. జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఒక మంచి పని చేసింటే చంద్రబాబు నాయుడు దాన్ని కంటిన్యూ చేయాలి తప్పకుండా. ఇప్పుడు ఉదాహరణకు తమిళనాడులో స్టాలిన్ అనే వ్యక్తి, అతను పెద్ద గొప్ప రాజకీయ నాయకుడు కాదో మనకు తెలియదు, కానీ ఆయన కొన్ని తెలివైన పనులు చేస్తూ ప్రజల అభిమానాన్ని పొందాడు. కారణం ఏమంటే ఆయన అంతకుముందు ఉన్నటువంటి పాలకులు చేసిన దాన్ని కొంతవరకు కంటిన్యూ చేశాడు, మంచి వాటిని. వేరే విషయాలు మనకు సంబంధం లేదు. అట్లా ఈయన కూడా నేర్చుకొని ఉంటే బాగుండేది. ఈయన ప్రాబబ్లీ నెక్స్ట్ కొన్ని టర్మ్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేర్చుకుంటారేమో అని ఆశిద్దాం. ప్రస్తుతానికైతే ప్రజలు మార్పు కోరుతున్నారని నేను కూడా బలంగా నమ్ముతున్నాను. అందుకే పిఠాపూర్ నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు సార్, ఎంతవరకు మెజార్టీ రావచ్చు? పవన్ కళ్యాణ్ గారికి గెలవడానికి అవకాశాలు నేను విన్నంత వరకు సానుభూతితోనైనా ఆయన గెలుస్తారు అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన గొప్ప రాజకీయ నాయకుడు కాదు. ఇప్పటికి కూడా పవన్ కళ్యాణ్ గారికి కావలసినంత రాజకీయ చతురత రాలేదు. అతను కేవలం ఏదో ఇంకా సినిమా హీరోలాగే ఫీల్ అవుతున్నాడు, అలాగే మాట్లాడుతున్నాడు, అలాగే ఛాలెంజ్లు విసరడము. అది ప్రజలు ఎక్కువగా హర్షించరు యువతకు వచ్చి. లేకుంటే ఆయనకు వచ్చినటువంటి జన సమూహానికి, సందోహానికి చూస్తే ఆయన రెండింతల మెజార్టీతో గెలవాలి ఎప్పుడైనా ఎలక్షన్లో. అంటే దాన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఇప్పటికీ కూడా ప్రజలు చాలామంది ఆయన ఒక సినిమా హీరోను, ఒక డ్యాన్సర్ గాను, ఒక డైలాగ్ కింగ్ గాను చూస్తున్నారు, అలాగా చూస్తున్నారు, కానీ రాజకీయ నాయకునిగా చూడటం లేదు. అయితే ఇప్పుడు నెమ్మదిగా చూస్తున్నారు. బట్ ఆయన కూడా ఇంకా చాలా పరిపక్వత, మెచ్యూరిటీ తెచ్చుకోవాలి. ఎలా మాట్లాడాలి, ఎలా సంబోధించాలి అంటే ఆయన ఆలోచన విధానంలోనూ కొన్ని మార్పులు వస్తే భవిష్యత్తులో మనకు ఏపీకి పవన్ కళ్యాణ్ ఒక మంచి నాయకుడు అవుతాడు భవిష్యత్తులో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోయింది కాబట్టి ఒకవేళ అవుతే పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి నాయకుడు అయ్యే అవకాశం ఉంది. ప్రొవైడెడ్ ఆయన ఆలోచన విధానాల్లో కానీ ఆయన విధానంలో మార్పు తెచ్చుకుంటే, అంటే మార్చుకుంటే కొంత పరిపక్వత, మెచ్యూరిటీ కానీ తెచ్చుకుంటే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి నాయకుడు అవుతారు. లోకేష్ గారు రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది సార్? మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నారు, నెక్స్ట్ టీడీపీకి వారసుడు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు, మీరేమంటారు? వారసుడు ఇదంతా తప్పు. వారసుడు అయితే పోయినసారే గెలిచిండాలి. అదే కాదు, లోకేష్ గారు మంచి వ్యక్తి కారణానికి ఏమీ లేదు. ఆయనకి ఇంకా చిన్న వయసు కాబట్టి టైం ఉన్నది. బట్ వారసుడు ఇదంతా ఉత్తది. ఈ కాలంలో, ఈ ఆధునిక కాలంలో వారసులను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. సొంతంగా వాళ్ళకే విలువ లేనప్పుడు వారసులు అంటూ ఏమీ ఉండదు. ఆయన ఇందాక పవన్ కళ్యాణ్ లాగే ఆయన కొంచెం రాజకీయ కుటుంబం నుంచి వచ్చినాడు కాబట్టి ఆయన కొంచెం ఎర్జీ ఎక్కువ ఉంటుంది. కానీ ఆయన కూడా ఇంకా కొంచెం బాగా మారి భవిష్యత్తులో ఒక 10 ఏళ్లకు 15 ఏళ్ళకి ఆయన ఒక మంచి నాయకుడు అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అతను సాధారణంగా చంద్రబాబు నాయుడు గారి వెంట ఉండేటువంటి ఒక నాయకుడుగా ఉంటారు. అయితే ఈసారి రాజకీయాల అధికారంలోకి వచ్చిన తర్వాత పోయినసారి ఆయన వల్ల ఏ విమర్శలు వచ్చాయి, ఆయన అనుచరులు ఏమేమి దుర్మార్గాలు చేశారు, ఎందువల్ల పదవి పోయింది అనేది లోకేష్ గారు బాగా గుర్తిరిగి వాళ్ళందరినీ దూరం పెట్టి, ఎందుకంటే అధికారం ఉంటే చుట్టూ చాలామంది వస్తారు, వాళ్ళు వీళ్ళకి తెలియకుండా అనేక దుర్మార్గాలు చేస్తున్నారు. ఇప్పుడే చెప్పాను, వాళ్ళు ఎంత దుర్మార్గాలు చేయకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు ప్రజలు అంతగా ఆదరిస్తున్నారు. అయితే వాళ్ళు చెప్పొచ్చు అతను బటన్ నొక్కి అందరికీ డబ్బులు ఇచ్చారని. డబ్బులు ఇవ్వని వాళ్ళు కూడా అంతో ఇంతో జగన్మోహన్ రెడ్డి గెలిస్తే బాగుందనే శాతం కొంత ఉంది, కాదనడానికి లేదు. దానికి కారణం ఏమంటే చంద్రబాబు నాయుడు గారి అంతకుముందు వారి పరిపాలన, లేదా లోకేష్ గారు కానీ వారి అతి ఉత్సాహం కూడా కొన్నిసార్లు ఇబ్బంది పెట్టింటుంది. అయితే ప్రస్తుతానికైతే ఆయన వెంటనే చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఆల్టర్నేటివ్ అని మనం చెప్పలేము. బట్ ఆయన కూడా కొంత టైం పడుతుంది.
అలాగే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద గులకరాయితో దాడి జరిగింది సార్. ఇది ఎలక్షన్ ముందు సానుభూతి ఓట్ల కోసం అని చెప్పేసి లాస్ట్ టైం కోడికత్తి డ్రామాలాగా ఇది మళ్ళీ ఒక డ్రామా అని చెప్పేసి ప్రజలు అంటున్నారు సార్. ఏం చెప్తారు సార్ దీన్ని? ఇవి ఎవ్వరు ప్రజలు నమ్మడం లేదు. అది గులకరా, ఇదంతా అబద్ధమని ఆయనకు తెలుసు, మనకు తెలుసు, ప్రజలకు తెలుసు, వాళ్ళ పార్టీ వాళ్ళకు తెలుసు, వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళకు కూడా తెలుసు. ఇవంతా ఈ ఈ కలికాలంలో ఈ రాజకీయాల్లో ఇవన్నీ డ్రామాలు. దీన్ని చూసి ఏ ఒక్కరు కూడా ఓటేయరు. ఆయన ప్లాస్టర్ వేసుకున్నా వేయరు, వేయకున్నా వేరు. ఆయన చేసిన మంచి పనులు ఏమన్నా ఉంటే గుర్తుంటే అవి వేస్తారు. కానీ గులకరాళ్లకు, కంకర్రాళ్లకు ఓట్లు వేరు. ఈ కాలంలో ప్రజలు బాగా తెలివిమీరిపోయారు. అందరికీ తెలుసు, అందరికీ సోషల్ మీడియాతో పరిచయాలు ఉన్నాయి, పేపర్లతో పరిచయాలు ఉన్నాయి, ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. కాబట్టి ఇవన్నీ ఉట్టి మాటలు. వారు ఏదో ఎవరో పనికిమాల అంటే సరైన అవగాహన లేని వాళ్ళు సలహాదారులు ఎవరో చెప్పినట్టుగా ఉన్నారు. ఆయన పాపం అనవసరంగా జగన్మోహన్ రెడ్డి నవ్వుల పాలైనాడు. కానీ ఇలాంటివన్నీ ప్రయత్నాలు శుద్ధ దండగా, తప్పు. మేనిఫెస్టో వచ్చింది చూసారు సార్, వైసీపీది పెద్దగా మార్పులు చేర్పులు లేనట్టున్నాయి. అంటే ఆయనకు కూడా ఇంకా అంతకు మించి వేరే ఆల్టర్నేటివ్ ఏమీ లేదు. ఆల్రెడీ అన్ని బట్టలను నొక్కేశాడు. ఇంకా కొత్త బట్టలు ఎక్కడి నుంచి తయారవుతాయని ఇవ్వడానికి కూడా ఏదో దానికి అన్నిటికీ 10,000 ఇస్తే ఇంకో 2,000 ఎక్కువ చేసి 12,000 ఇస్తానని, 12 ఇస్తే 14 ఇస్తానని చెప్తారు. కానీ ఎవరికైనా అంతకంటే మించి అసాధ్యం కదా. కాబట్టి ఏం కొత్తదనం ఉండదు. ఆయన శాచురేషన్కి వచ్చేసినారు. సంక్షేమం అంటే డబ్బులు ఇవ్వడంలో ఆయన పతాక స్థాయికి చేరిపోయినాడు. శాచురేషన్కి వచ్చేసినారు. ఇంకా అంతకంటే ఏమి ఇస్తాడు? ఇంకా అందరికీ ఇంకా అప్పుడు ఏం చేయాలంటే అందరికీ అన్నం కూడా నేనే పెడతాను, లేకపోతే పెళ్ళిళ్ళు నేనే చేస్తాను, అన్నీ నేనే చెప్పాలి. ఇవంతా అయ్యేది కాదు. ఇవి చూసి ఎవరు ఓట్లు వేయరు. అందరికీ తెలుసు, ప్రజలకు కూడా చెప్తున్నా కదా. ఈ తమాష ఏమంటే ఈ రాజకీయ నాయకులు ఏమనుకుంటారంటే ప్రజలు అమాయకులు, మేము చేసే పనులు తెలుసుకోలేరు అనుకుంటారు. కానీ వాళ్ళందరికీ తెలిసి కొన్నిసార్లు విధిలేని స్థితిలో ఓట్లు వేస్తారు, కొన్నిసార్లు ఇష్టమై వేస్తారు. అంతే తప్ప ఇవన్నీ చెల్లవు ఈ కాలంలో. అలాగే సొంత కుటుంబం నుంచి వచ్చిన వైఎస్ సునీతమ్మ గారు, షర్మిల గారు అన్న మీద కమెంట్ చేస్తున్నారు సార్. ఎందుకు ఆయన అసలు స్పందించట్లేదు అంటారు? అయ్యా ఇప్పుడే చెప్పాను, రాజకీయ మనస్థితి అని. వారికి అధికారం పరమావధి. వారి అధికారానికి అడ్డం వస్తే మనం ఎన్నో సినిమాల్లో చూసాం. వారికి తల్లి, తండ్రి, చెల్లి అట్లాంటివి ఉండరు. ఇలాంటి అందులో కొంత ఈ ఫ్యాక్షనిస్ట్ మెంటాలిటీతో ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ప్రజలకి, వాళ్ళు అలాంటి నాయకులకు కానీ ఏమైనా వాళ్ళకు చెప్పింది నచ్చకపోయినా, వాళ్ళకి ఎవరైనా వెది చెప్పినా వెంటనే వారి మీద వ్యతిరేకత కానీ వాళ్ళను లేకుండా ఏదో ఒక విధంగా తొలగించుకోవాలనో లేకపోతే అలా ఎదురు రాకుండా ఉండాలనో చూస్తారు. సహజం అది రాజకీయ నాయకులకు. అందువల్ల వాళ్ళు తల్లి అయినా వదిలిపెట్టరు, చెల్లి అయినా వదిలిపెట్టరు, అన్నైనా వదిలిపెట్టరు, పెదనాయనైనా చిన్నాయన ఎవరైనా ఒకటే. వాళ్ళకి నచ్చకపోతే వాళ్ళని లేకుండా చేయడము ఏదో అది ఫ్యాక్షన్. ఆ మెంటాలిటీ కొన్ని ప్రదేశాల్లో అలవాట్లు, ఏరియాల్లో అలవాట్లు అయిపోయింటే వాళ్ళు అదే ఉద్దేశం అట్లే పెరిగింటారు. కాబట్టి దాన్ని మనం ఏం చేయలేము, అంతే. సార్ ఎన్డీఏ కూటమికి ఎన్ని సీట్స్ రావచ్చు సార్ ఈసారి? వాళ్ళు అన్నట్టుగా 400 కాకపోయినా కూడా మంచి మెజారిటీ వస్తుంది. వైసీపీకి అదే మన పీసీ కూటమికి 175కి ఎన్ని సీట్స్ రావచ్చు సార్? ఇప్పటి వరకు నేను కూడా విన్నదాన్ని బట్టి మామూలు సహజమైన అనాలిసిస్ ప్రకారం 110 దాకా రావచ్చు అని. ఒక 10-15 పెరిగినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. 110 ఆ ప్రాంతాల్లో అటు ఇటు ఒక 2-3 అటు ఇటులో ఉండొచ్చు అని. ఒకవేళ ఏమైనా పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ కన్నా ప్రభావం కానీ, బీజేపీ ప్రభావం కానీ, మామూలుగా అయితే బీజేపీ ప్రభావం ఏపీలో 0 ఉండదు. ఒకవేళ ఏదైనా బీజేపీ ప్రభావం పనిచేస్తే 2000 ఓ 10 సీట్లు ఇంకా రావచ్చు. లేదా 110 దగ్గర వీళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చేమో అని నేను అనుకుంటున్నాను. నేను చదివినవి, చూసినవి, విన్నదాని ప్రకారం నా ఆలోచన 110 దగ్గర రావచ్చు నేను అనుకుంటున్నాను. సామాన్య మనిషిగా అయితే ఈ ఏపీలో మార్పు రావాలని కోరుకుంటున్నారు ఏపీ వాసి. నేనే కాదండి, ఎవరైనా సరే, సాధారణ మానవులు ఎవరైనా సరే ఇలాంటి స్థితి నుంచి పక్కకు రావాలి. 100% మార్పు రావాలని కోరుకుంటాము. ఎందుకంటే ఈ మార్పు అనేది ఇప్పటి ప్రభుత్వానికి కూడా వచ్చేసారిలో వాళ్ళు మారడానికి కూడా అవకాశం కలిగిస్తుంది. ఇప్పుడు ఉన్న వాళ్ళకు కూడా కొంత వెసులుబాటు కల్పిస్తుంది. ప్రజలకు కానీ, యువతకు కానీ కొన్ని కొత్త అవకాశాలు కల్పించే అవకాశం ఉంది. వేరే వాళ్ళకు కూడా మనం అవకాశం ఇవ్వడంలో వాళ్ళు కూడా ఎలా చేస్తారో తెలుస్తుంది. అందువల్ల మార్పు ఖచ్చితంగా రావాలి. ఎక్కడైనా సరే మార్పు అనేది ఉండాలి. మార్పు లేకుండా పోతే మనకి ఏమైనాయో మనం చూస్తున్నాం. వేరే విభిన్న రాష్ట్రాల్లో మార్పు లేకుండా 10 ఏళ్ళు 15 ఏళ్ళు వీళ్ళు ప్రభుత్వంలో ఉంటే వాళ్ళు ఏమేం చేస్తారో మనం చూస్తున్నాం. కాబట్టి 5 ఏళ్ళు చాలు. మళ్ళీ 5 ఏళ్ళు వేరే వాళ్ళు వస్తేనే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. మార్పు రావాలని నా అనుమానం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రీసెంట్గా కమెంట్ చేశారు సార్, ఏపీలో జగనే వస్తాడని చెప్పి. దీన్ని ఎలా చూడాలంటారు సార్ మీరు? ఏమీ లేదండి, తెలంగాణ కేసీఆర్ అని ఆయన మనందరికీ తెలిసిందే ఒక అవకాశవాది. జగన్ వస్తే ఆయనకు కొంత మేలు ఉంటుంది. చంద్రబాబు నాయుడు అంటే మొదటి నుంచి ఆయనకి ఈర్ష్య, ద్వేషము. ఎందుకంటే ఆయన దగ్గర పనిచేసినప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారి సహజంగా ఆయన మెంటాలిటీ వల్ల కేసీఆర్ను కొంచెం అవమానం పాలు కానీ సరిగా కానీ చూడలేదు. దానివల్ల ఆటోమేటిక్గా కేసీఆర్కి ఏముంటుందంటే కోపం గొంతుల దాకా ఉంటుంది ఆయన మీద. కాబట్టి జగన్ మంచివాడా చెడ్డవాడా ఆయనకు సంబంధం లేదు. తర్వాత ఎక్కడైనా కూడా ఆంధ్రప్రదేశ్ పక్కన ఉండే రాష్ట్రం బలహీనంగా ఉండి చెడిపోతుంటే ఎట్లయినా మనకు తెలంగాణకు అడ్వాంటేజే. కాబట్టి తెలంగాణ బాగా వృద్ధిలోకి వస్తుంది.
ప్లస్ ఇతరత్ర ఆయనకు కూడా సహాయం వస్తుంది. అంతే తప్పితే కేసీఆర్కి అందులో పెద్ద రాజకీయ ఇంట్రెస్ట్ ఉంటుంది అనేది మనం ఏం అనుకోవాల్సిన పని లేదు. ఏమంటే చంద్రబాబు నాయుడు వస్తే థ్రెట్ అవుతాడు, తర్వాత ఆయనకు బేసిక్గా సరిపోతుంది చంద్రబాబు నాయుడు అంటే. ఆ కారణాలు అనేది మనకు తెలిసినవే. అందువల్ల సహజంగా ఆయన జగన్ గెలవాలనుకోవడంలో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు, తప్పు కూడా ఏమీ లేదు. ఆయన స్వార్థం అయినది. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.